హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేకింగ్ ఏ ఈజియర్ వే. ఈరోజు వీడియో వచ్చి సప్త శనివారాల వ్రతం గురించి అండి. ఈ రోజుల్లో మనం చాలా చోట్ల చూసామండి, చాలా యూట్యూబ్లో వీడియోస్లో అక్కడ కూడా చాలామంది సప్త శనివారాల వ్రతం చేయడం చూసాం. అసలు ఈ వ్రతం ఏంటి, ఎందుకు చేస్తున్నారు, ఈ వ్రతం వెనకాల ఉన్న కథ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది అండి పూజా వీడియోస్ పెడుతున్నారు, పూజా విధానం పెడుతున్నారు, ఎలా చేసుకోవాలో పెడుతున్నారు. కానీ అసలు ఈ వ్రతం చేయడానికి గల అసలు కారణం ఏంటి, కథ ఏంటి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి శనీశ్వరుడికి మానవులెల్లరూ తనని భక్తితో సేవించడం లేదని, భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగింది. అప్పుడు వెంకటేశ్వర స్వామికి తపస్సు చేయగా ఆయన సాక్షాత్కరించారు. స్వామి, నా పేరు వింటే ప్రజలు భయపడుతున్నారు. ఆ భయం పోవటానికి ఇక నుంచి నాకు ప్రీతి అయిన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆ పైన నిన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించిన ఫలితం ఆ ఒక్క రోజులోనే రావాలి అని కోరుకున్నాడు. అందుకు ఆ వెంకటేశ్వర స్వామి చిరునవ్వు నవ్వి, నీ కోరిక సమంజసంగానే ఉంది. అసలు నీకు నాకు భేదం ఏముంది? 6 వారాలు దాటాక 7వ వారం అంటే ఇష్టపడతావు. నేను 6 కొండలు దాటాక 7వ కొండ మీదే ఉంటాను. నువ్వు నీలవర్ణుడివి, నేను ఆ వర్ణుడినే. నువ్వు సప్తమ గ్రహానివి, నేను సప్తగిరీసుణ్ణు. సామాన్య మానవులకు ఈ విశేష విషయములు తెలియక నువ్వంటే భయపడుతున్నారు. నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు. నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను. ఏ భక్తులు 7 శనివారాల పాటు నిన్ను ముందుగా పూజించి ఆ తరువాత నన్ను పూజిస్తూ సప్త శనివార మహావ్రతంగా ఆచరిస్తారో వారు సమస్త శనిదోషాల నుండి విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు. ఆయురారోగ్య ఐశ్వర్యాది సకల శ్రేయస్సులను పొందుతారు. ఇందులో సంశయం ఏమీ లేదు అని చెప్పారు. ఇదండి విషయం. కాబట్టి సప్త శనివారాల వ్రతంలో వెంకటేశ్వర స్వామినే కాకుండా శనీశ్వర స్వామిని కూడా పూజించాలి. ఆయన స్తోత్రాలు కానీ జపం కానీ చేస్తే మంచిది. ఇది కాబట్టి సప్త శనివారాల వ్రతంలో ముందు శనీశ్వర స్వామిని పూజించి అటు తర్వాత వెంకటేశ్వర స్వామిని యథావిధిగా పూజించాలి. శని స్తోత్రం ఉంటుందండి, 19 సార్లు జపం చేయటం మంచిది. అలా చేసి వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల ఫలితం అత్యధికంగా ఉంటుంది. ఈ సప్త శనివారాల వ్రతం అన్నది అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని నడుస్తున్న వాళ్ళకి బాగా ప్రయోజనం కలుగుతుందండి. ఇంకా ఈ వ్రత విధానానికి వస్తే అందరికీ తెలిసిందేనండి, ఇది 7 శనివారాలు చేస్తారు. ప్రతి శనివారం తలంటు స్నానం చేసి పిండి దీపాలు వెలిగించుకుని పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం పూజ అయిన తర్వాత ఉపవాసం విరమించాలి. స్వామివారికి ఇష్టమైన చిమిలి ఉండలు, నల్ల ద్రాక్షలు మొదలగునవి నైవేద్యంగా సమర్పించుకోవాలి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.